గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఏప్సైన్ ఫార్ములా ఎలా డెరైవ్ చేద్దామో చూద్దాము. ఇది ఒక స్పెరికల్ ఏఓబి అనేది ఒక స్పెరికల్ కర్వేచర్, స్పెరికల్ సర్ఫేస్ అని కూడా అనొచ్చు దీన్ని. ఈ స్పెరికల్ సర్ఫేస్కి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ఓకే, అంటే పిఐ ప్రిన్సిపల్ యాక్సిస్. Next, we place the object P dash on the principal axis. ఓకే, P dash అనే ఆబ్జెక్ట్ని మనం ఉంచాము. నెక్స్ట్ ఎంత హైట్ అంటే దీని యొక్క హైట్ y1 అనేది దీని యొక్క హైట్, ఆబ్జెక్ట్ యొక్క హైట్. ఓకేనా, ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రేస్ ఓకేనా కొంత యాంగిల్తో, అంటే ఎంత యాంగిల్ ఇక్కడ θ1 అనే యాంగిల్తో, ఇక్కడ నుంచి వచ్చే యాంగిల్ θ1 అనే యాంగిల్తో క్యూ ఏఓబి మీద క్యూ అనే పాయింట్ మీద ఇన్సిడెంట్ అయినాయి. నెక్స్ట్ పీ డాష్ నుంచి వచ్చేటువంటి రేస్ కూడా సెంటర్ గుండా ఐ డాష్ దగ్గర ఫోకస్ అయినాయి. కాబట్టి ఇక్కడ ఐ డాష్ అనేది ఒక ఇమేజ్, దాని యొక్క హైట్ y2. ఓకేనా. నెక్స్ట్ ఏఓబి అనే స్పెరికల్ సర్ఫేస్కి మనం నార్మల్ని డ్రా చేస్తున్నాం. డాటెడ్ లైన్స్తో ఉన్నది నార్మల్ అమ్మ. ఓకేనా, ఇక్కడ సి దాకా ఇన్సిడెంట్ ఉంది. ఇక్కడ సి అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ ది స్పెరికల్ సర్ఫేస్. ఈ సెంటర్ ఆఫ్ ది స్పెరికల్ సర్ఫేస్ నుండి ఈ ఓ వరకు ఉన్న డిస్టెన్స్ని రేడియస్ అంటాము, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాము. నెక్స్ట్ సి నుంచి క్యూ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని కూడా మనము క్యాపిటల్ ఆర్ అని పిలుస్తాము. ఇప్పుడు రేస్ అనేవి ఈ విధంగా ఇన్సిడెంట్ అయినాయి. నెక్స్ట్ అమ్మ ఇక్కడ ఇన్సిడెంట్ నార్మల్కి పిఏ అనే ఇన్సిడెంట్ రేకి మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అని పిలుస్తాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. నెక్స్ట్ ఇది రిఫ్రాక్టెడ్, ఇది ఒక మీడియము, ఇది ఒక మీడియం. ఎందుకనంటే ఇదేమో స్పెరికల్ సర్ఫేస్ లోపల ఉన్నటువంటి సర్ఫేస్ అన్నమాట. స్పెరికల్ సర్ఫేస్కి బయట ఉన్న సర్ఫేస్ ఇది, బయట ఉన్న మీడియం. అందుకని ఇది μ1, ఇది μ2 అని అనుకుంటాం. ఏఓబికి లోపల ఉన్నదంతా μ2 అనుకుంటాం రిఫ్రాక్టివ్ ఇండిసెస్ని. నెక్స్ట్ ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వచ్చేవరకు స్మాలర్ అవుతుంది. నార్మల్కి రిఫ్రాక్టెడ్ రే ఏఐకి మధ్య ఉన్న యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ స్మాలర్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది ఇక్కడ ఎంత యాంగిల్తో అంటే θ2 అనే యాంగిల్ చేస్తుంది. క్యూఐ అనే రే అనేది θ2 అనే యాంగిల్ చేస్తుంది. ఇక్కడ ఇమేజ్ y2 అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఈ స్పెరికల్ సర్ఫేస్ నుండి ఇమేజ్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ v అని పిలుస్తాం. నెక్స్ట్ స్పెరికల్ సర్ఫేస్ నుండి ఆబ్జెక్ట్ వరకు ఉన్న డిస్టెన్స్ని u అని పిలుస్తాము. ఓకే, ఇది డయాగ్రాము టు డెరైవ్ ది ఏప్సైన్ ఫార్ములా. కన్సిడర్ ఏ స్పెరికల్ సర్ఫేస్, ఇక్కడ మనం డిస్కస్ చేసిందే ఇక్కడ రాస్తారు. కన్సిడర్ ఏ స్పెరికల్ సర్ఫేస్ ఏఓబి ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ లెట్ μ1 and μ2 be the refractive indices of the media. P dash is the object height y1 placed at a distance u from the surface. ఓకేనా, P dash అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ placed at a distance u from the spherical surface. The refraction at a point q on the surface and the image of object height y2, ఇది y2 formed at a distance v from the surface, spherical surface. I and R denotes the angle of incidence and refraction, angle of incidence మరియు angle of refraction meaning at a point Q as shown in ఫిగర్లో చూపించిన విధంగా I అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, R అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ Q ఫ్రమ్ ద ట్రయాంగిల్ PC. ఇక్కడ నుంచి మనం డెరివేషన్ చేస్తాము. ఫ్రమ్ ట్రయాంగిల్ PC P డాష్ అండ్ IC I డాష్. ఇక్కడ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తాయి. ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ గుర్తుపెట్టుకుంటున్నాను. PC P డాష్ అండ్ IC I1 ఐ డాష్. యాక్చువల్గా ఇది ఐ డాష్, IC I డాష్. PC P డాష్ అండ్ IC I డాష్. ఓకేనా, PC P డాష్ IC I డాష్ నుంచి ఏం రాస్తారంటే వీళ్ళు y1 బై
వైట్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ రేషియో ఈక్వల్ కాబట్టి y1/y2 ఈక్వల్ PC/CI ఈక్వల్ టు R-U/V-R ఈక్వేషన్ 1. ఇది ఇక్కడ రాసినంత మనం డయాగ్రామ్లో మనం చూద్దాము. PC P' అండ్ ICI' ట్రయాంగిల్స్. ఈ బొమ్మని చూడండి. PC P' అండ్ I' ఓకేనా. ఇవి రెండు ట్రయాంగిల్. PC P' అనేది ఒక ట్రయాంగిల్ ఉంది కదా, PC P' అనేది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ICI' అనేది ట్రయాంగిల్. ఈ రెండు ఎటువంటి ట్రయాంగిల్స్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి సైడ్స్ రేషియోని మనం ఈక్వల్ చేద్దాం. PP' దీనిలో హైటు PP', దీనిలోనైతే II' అంటే PP'/II' ఈక్వల్ టు PC/CI అని రాయొచ్చు. ఓకేనా, అదే రాశారు ఇక్కడ కూడా PC/CI. ఓకేనా. PP' అంటే ఎంత y1 కాబట్టి y1 నెక్స్ట్ II' అంటే y2, అందుకని డైరెక్ట్ రాశాను. y1/y2 ఈక్వల్ PC/CI దట్ ఈజ్ ఈక్వల్. మరి PC అంటే ఎంత, CI అంటే ఎంత? PCCI. PC అంటే చూడండి PC ఎంత అవుతుంది యాక్చువల్గా R+U అవుతుంది, అంతేనా. R+U అవ్వాలి. PC డిస్టెన్స్ కొలవాలంటే R+U అవ్వాలి. కానీ ఇక్కడ మనం R-U అని ఎందుకు రాసామంటే ఇది R, మనం డిస్టెన్స్ని స్పెరికల్ సర్ఫేస్ నుండి ఇటువైపు కొలుస్తున్నాం. అంటే ఇన్సిడెంట్ రేస్ ఏమి ఇటువైపు ఉంటే ఈ డైరెక్షన్లో ఉంటే మనం మెజర్ చేసేదేమో ఇక్కడి నుంచి స్పెరికల్ సర్ఫేస్ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇట్లా మెజర్ చేస్తాం. కాబట్టి వి పుట్ నెగిటివ్ సైన్ బిఫోర్ U. ఓకేనా, యూకి ముందు మనము నెగిటివ్ సైన్ ఉంచాలి. అందుకని ఏమవుతుందమ్మా R-U అవుతుంది. R-U అవుతుంది PC అంటే. నెక్స్ట్ CI అంటే చూద్దాం. CI ఇది CI. ఇక్కడ నుండి మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే వీలో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేస్తే CI వస్తుందంటే ఆర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అందుకని V-R. ఇక్కడ వీకి పాజిటివ్ సైనే ఉంచుతాం. ఎందుకనంటే ఇన్సిడెంట్ రేస్ ఇప్పుడు ఈ రేస్ అనేవి రిఫ్రాక్టెడ్ రేస్ అనేవి ఈ డైరెక్షన్లోని ఇట్లా ఇన్సిడెంట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం మెజర్ చేసేది కూడా స్పెరికల్ సర్ఫేస్ నుంచి మెజర్ చేస్తున్నాం. అందుకని వీకి ముందు పాజిటివ్ సైనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు CI ఈక్వల్ టు V-R. ఇది ఈక్వేషన్ 1 ఫ్రమ్ స్నెల్స్ లా. ఈ స్నెల్స్ లా నుంచి μ1 sin I ఈక్వల్ టు μ2 sin R. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. μ1 sin I ఈక్వల్ టు μ2 sin R. నెక్స్ట్ అప్లై సైన్ లా టు ట్రయాంగిల్ PCQ అనే ట్రయాంగిల్కి మనం ఏం అప్లై చేయాలంట, సైన్ లాని అప్లై చేయాలి. సైన్ లా ఎలా ఉంటుందంటే యాంగిల్కి ఆపోజిట్ సైడ్స్ని తీసుకుంటాం రేషియోలో. ఓకేనా, ఇక్కడ చూడండి PCQ అన్నారు కదా ట్రయాంగిల్ PCQ అనే ట్రయాంగిల్ నుంచి మనం సైన్ లాని అప్లై చేస్తున్నాం. సైన్ లాని ఎలా అప్లై చేస్తున్నాము, ఇక్కడ θ1 అని ఉంది యాంగిల్, అందుకని sin θ1 ఆపోజిట్ సైడ్ ఎంతో చూడాలి. ఆపోజిట్ సైడ్ ఏంటిదమ్మా దీనికి QC అనేది θ1కి ఆపోజిట్ సైడ్ QC. కాబట్టి QC సైడ్ ఎంత లెంత్ అంటే R. అందుకని sin θ1/R అని రాస్తాం ఈక్వల్ టు ఇంకేమి రాయొచ్చు sin θ ఇంకొక డిస్టెన్స్ ఇది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు రెడ్ మార్క్తో నేను పెట్టిన ఆ యాంగిల్ ఎంత అంటే π-I. ఎందుకంటే ఇదంతా యాంగిల్ అంతా పై అయినప్పుడు దీనిలో నుంచి I తీసేస్తే ఈ యాంగిల్ వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు యాంగిల్ ఎంత అంటే 180 degrees. ఓకేనా, మరి ఈ యాంగిల్ ఎంతో మనకు ఆల్రెడీ తెలుసు I అని. మరి అప్పుడు ఈ యాంగిల్ ఎంత అంటే 180లో నుంచి I తీసేస్తే ఇక్కడ ఎంత యాంగిల్ వస్తుంది అంటే π-I వస్తుంది. Q దగ్గర π-I అనే యాంగిల్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి క్లారిటీగా అర్థమవుతుంది. Q దగ్గర π-I అనే యాంగిల్ వస్తుంది. π-I అనే యాంగిల్ ఇంకా ఇక్కడ నుండి ఇక్కడ వరకు π-I అంటే. ఓకేనా, ఇప్పుడు sin π-I
బై దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకేగా, మరి దాన్ని ఎంత రాసుకుందాం మనం, ఆర్ మైనస్ యూగా రాసుకుందాం. ఓకే, అదే ఇక్కడ రాస్తా చూడమ్మా, సైన్ పై మైనస్ ఐ బై ఆర్ మైనస్ యూ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 మైనస్ పై అంటే సైన్ ఐ బై ఆర్ మైనస్ యూ. ఇప్పుడు సైన్ తీటా 1 బై ఈ సైన్ ఐని ఇటువైపు తీసుకొచ్చి సైన్ ఐ ఈక్వల్ టు ఈ ఆర్ని ఇటువైపు తీసుకెళ్ళాలి, ఆర్ బై ఆర్ మైనస్ యూ, ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటాం, దానికి కూడా సైన్లో అప్లై చేయాలి. ట్రయాంగిల్ సిఐక్యూ, ట్రయాంగిల్ సిఐక్యూ, దీనికి సైన్ లాని అప్లై చేయండి. సైన్ లాని అప్లై చేయాలంటే ఇక్కడ తీటా 2 యాంగిల్ ఉంది చూడు, తీటా 2 సైన్ తీటా 2 బై ఆపోజిట్ సైడ్ ఆర్, అందుకని సైన్ తీటా 2 బై క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ స్మాల్ ఆర్ అని ఉందమ్మా, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ స్మాల్ ఆర్ ఉంది, తీసుకుంటే సరిపోయింది. సైన్ ఆర్ బై ఆపోజిట్, దీనికి ఆపోజిట్ సైడ్ సిఐ అంటే ఎంతమ్మా, వి మైనస్ ఆర్ అనమాట, వి మైనస్ ఆర్, అదే ఇక్కడ రాస్తారు. సైన్ తీటా 2 బై ఆర్ ఈక్వల్ టు సైన్ ఆర్ బై వి మైనస్ క్యాపిటల్ ఆర్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సైన్ తీటా 2 బై సైన్ ఆర్ అటువైపు ఉన్నది ఇటువైపు తీసుకొస్తున్నాం, సైన్ తీటా 2 బై ఆర్ ఈక్వల్ క్యాపిటల్ ఆర్ బై వి మైనస్ ఆర్, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈక్వేషన్ 3/4, ఈక్వేషన్ 3కి ఎల్హెచ్ఎస్ ఏముంది, సైన్ తీటా 1 బై సైన్ ఐ బై ఈక్వేషన్ 4లో ఎల్హెచ్ఎస్ సైన్ తీటా 2 బై సైన్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 3లో ఆర్హెచ్ఎస్ ఆర్ బై ఆర్ మైనస్ యూ బై, నెక్స్ట్ ఈక్వేషన్ 4లో ఆర్హెచ్ఎస్ ఆర్ బై వి మైనస్ ఆర్, సైన్ తీటా 1 బై సైన్ ఐ ఇంటూ ఇది రివర్స్ అయింది కదా, పై న్యూమరేటర్లోకి వెళ్తే సైన్ ఆర్ బై సైన్ తీటా 2 ఈక్వల్ టు ఆర్ బై ఆర్ మైనస్ యూ ఇంటూ వి మైనస్ ఆర్ బై ఆర్. నెక్స్ట్ సైన్ తీటా 1 బై సైన్ తీటా 2 అడ్జస్ట్ చేసి రాసాము, సైన్ తీటా 1 బై సైన్ తీటా 2 ఇంటూ సైన్ ఆర్ బై ఈ సైన్ ఐని ఇక్కడ తీసుకొచ్చాం, సైన్ ఐ అని రాసాము ఈక్వల్ టు ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే వి మైనస్ ఆర్ బై ఆర్ మైనస్ యూ అవుతుంది. నెక్స్ట్ సైన్ తీటా 1 బై సైన్ తీటా 2 ఈక్వల్ ఇంటూ సైన్ ఆర్ బై సైన్ ఐ అంటే μ1 బై μ2, μ1 బై μ2, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ రాశాను చూడమ్మా, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 2లో μ1 సైన్ ఐ ఈక్వల్ టు μ2 సైన్ ఆర్ అని రాశాం కదా, దాని నుండి అప్పుడు సైన్ ఆర్ బై సైన్ ఐ ఈక్వల్ టు ఎంత అయింది, μ1 బై μ2 అవుతుంది. అందుకని సైన్ ఆర్ బై సైన్ ఐ ప్లేస్లో మనం μ1 బై μ2 అని రాసాం, దట్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఆర్ బై ఆర్ మైనస్ యూ అని రాసాం. వి మైనస్ ఆర్ బై ఆర్ మైనస్ యూ అంటే ఎంత అంటే y2 బై y1, వి మైనస్ ఆర్ బై ఆర్ మైనస్ యూ అనేది ఎంతమ్మా, y2 బై y1. ఇది ఈక్వేషన్ నెంబర్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఈక్వేషన్ 1 నుండి తీసుకున్నాం. ఈక్వేషన్ 1 మనం చూద్దాము, ఇది ఈక్వేషన్ 1, ఆర్ మైనస్ యూ బై వి మైనస్ ఆర్ ప్లేస్లో y1 బై y2 అని రాయొచ్చు ఈక్వేషన్ 1, అందుకని రాసాం y2 బై y1. దాని నుండి μ1 ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, μ1 y1 సైన్ తీటా 1 ఈక్వల్ టు μ2 y2 సైన్ తీటా 2 అని రాసాం. ఇది అబవ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ వేవ్ సైన్ ఫార్ములా, దీన్ని ఏమంటాము, వేవ్ సైన్ ఫార్ములా అంటాము. ఓకే, ఇక్కడ వరకు ఓకేమ్మా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.